చక్కటి అవకాశం ఇచ్చిన ఆ దేవాది దేవునికి మొదటిగా స్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగనే కూడి వచ్చిన సంఘ సభ్యులందరికీ కూడా ప్రభు పేరట నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నాకు ఇచ్చిన ఈ రెండవ మాట వివరించే ముందు చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత ఈ యొక్క మాటను వివరించుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాపరిశుద్ధుడ ఘనమైన తండ్రి, నీ యొక్క శ్రేష్టమైన తండ్రి ప్రభా, పాదములను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయినా. ఇదిగో తండ్రి ప్రభా, ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి ప్రభా, ఈ శుక్రవారం మంచి శుక్రవారం రోజున తండ్రి ప్రభా, ఈ రీతిగా కూడుకుని మేమందరము తండ్రి ప్రభా నీ యొక్క సిలువు మీద పలికిన 7 మాటలను తండ్రి ప్రభా రెండవ మాటగా నేను వివరించుచుండగా తండ్రి ప్రభా, నాకైతే తండ్రి ప్రభా మరి ఏమీ తెలియదప్పటికీ తండ్రి ప్రభా నీవిచ్చిన కొద్దిపాటి జ్ఞానాన్ని బట్టి తండ్రి ప్రభా ఆ మాటను వివరించడానికి జ్ఞానము ప్రసాదించమని, ధైర్యమును ప్రసాదించమని, నీ యొక్క ఆత్మతో తండ్రి ప్రభా నన్ను అభిషేకించమని, నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి ప్రభా మాట్లాడించమని అడుగుచు తండ్రి ప్రభా ఈ మాటలు అడుగుచు త్వరలో రానయ్యున్న యేసయ్య పుణ్యపదాలను బట్టి బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నాకు ఇచ్చిన రెండవ మాట, మొదటి మాట జాన్సన్ గారు చాలా చక్కగా వివరించారు. నిజానికి దేవుని వాక్యము టైం పెట్టి మాట్లాడాలంటే మేమని కాదు చాలామంది కూడా సరిపోరు. ఎందుకంటే అది చాలా తర్ఫీదు పొంది 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ పొందిన వారే సమయాన్ని ఉద్దేశించి చెప్పలేరు. మాకు టైం పెట్టి మాట్లాడమని చెప్పారు. దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మరి టైం ఎక్కువ అయినా తక్కువ అయినా అందరూ మన సభ్యులే కాబట్టి సర్దుకోమని తెలియపరుస్తున్నాను. ఈ రెండవ మాట, సిలువలో పలికిన రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేను అత్యంత ప్రశస్తమైన ప్రత్యేకమైనదిగా పిలువబడిన మాట రెండవ మాట. సిలువలో పలికిన మాటలన్నిటిలోనే ప్రత్యేకమైన మాట అంటే యేసుప్రభు వారు చనిపోతూ కూడా ఒక దొంగని పరిశుద్ధినిగా మార్చి తనతో పాటు నిత్యరాజ్యంలోకి తీసుకెళ్ళిపోతున్న మాట అది. దానివల్ల ఈ మాటకి అత్యంత ప్రత్యేకమైన మాటగా పిలువబడినది ఈ మాటని మనం తెలుసుకోవాలి. చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంది. రోమా చట్టాల ప్రకారంగా అత్యంత క్రూరమైన మనుషులకి, క్రూరమైన పనులు చేసిన వారికి, బందిపోటు దొంగలకి, మనిషిని చంపేసినటువంటి వారికి ఆ రోజున రోమా ప్రభుత్వాలు, రోమా చట్టాలు సిలువ శిక్ష వేసేవారట. అంటే సిలువ శిక్ష అంటే మరణ శిక్ష. మన భారతదేశంలో ఏవైనా తప్పులు చేస్తే ఉరి శిక్ష ఎలా వేసేవారో ఆ రోజుల్లో రోమా చట్టాల ప్రకారంగా భయంకరమైన తప్పులు చేసిన వారికి మరణ శిక్ష ఇక్కడ మనకి ఎలా అయితే మరణ శిక్ష వేస్తున్నామో అలానే రోమా చట్ట ప్రకారంగా సిలువ శిక్ష వేసేవారు. ఈ సిలువ శిక్ష అనేది యేసుప్రభు వారి కోసమే ప్రత్యేకించి చేసినది కాదు. అలాగని యేసుప్రభు వారికి ప్రత్యేకించి ఈ శిక్ష వేయాలని ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినది కాదు. అంతకుముందు ఎంతోమందికి ఈ శిక్ష వేసేవారు. ఇది ప్రత్యేకమైన, దీనికి చాలామంది అనుకోవచ్చు
ఇద్దరు దొంగల మధ్యన ఇది దొంగలకి వేశారంటే ఒక సబబే, లేదంటే ఏంటది మనుషులు చంపేసిన క్రూరమైన మనుషులకి వేశారంటే సబబే. కానీ యేసుప్రభు వారు పరిశుద్ధుడు, పాపం లేనివాడు, అనేకమైన ఆత్మలను రక్షించిన దేవుడు, సర్వలోక మానవాళిని కూడా తన వెంట తీసుకుని ఏ మనుష్యుడు కూడా నశించిపోవడం ఇష్టం లేక ఆయన ఈ భూలోకానికి వచ్చి ప్రతి మనిషిని ఆ యొక్క పరదైస్కు తీసుకెళ్లాలని చెప్పేసి సిలువ మీద నేను చనిపోతానని తెలుసు, ఆయనకి తెలిసి భూలోకానికి వచ్చి తన ప్రాణాన్ని సిలువ మీద అర్పిస్తారు. వాళ్ళిద్దరికీ, దొంగలిద్దరికీ కూడా ఈ శిక్ష సబబే. ఎందుకంటే అతి భయంకరమైన క్రూరులు బందిపోటు దొంగలు. బందిపోటు దొంగలంటే వాళ్ళకి జాలి కనికరం అలాంటిది ఏమీ ఉండదు. బందిపోటు దొంగలంటే ఒక మాట కాస్తారు, ఒక దారి కాసి ఆ దారిలో ఆ టైంకి ఆ వెహికల్ కానీ, లేదంటే ఆ దారిలో ఒక కారు కానీ, లేకపోతే ఒక బండి కానీ, ఆ బండి మీద చిన్నపిల్లలని చూడరు, ఆడవాళ్ళని చూడరు, ముసలివాళ్ళని చూడరు, వాళ్ళ వయసుతో కానీ వాళ్ళ మంచివాళ్ళ చెడ్డవాళ్ళని కూడా చూడరు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు కానీ, లేదంటే బంగారం కానీ, ఇంకోటి కానీ, వాళ్ళని చంపేసి అవి తోసుకుని పోవాలి. అటువంటి వారు బందిపోటు దొంగలు. ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే ఒక దొంగ మంచోడు, ఒక దొంగ చెడ్డోడు అని చెప్పేసి అనుకుంటారు చాలామంది. అర్థమవుతుందమ్మా నేను చెప్పింది? చాలామంది ఏమనుకుంటారంటే ఒక దొంగ మంచోడు, ఒక దొంగ చెడ్డోడు అనుకుంటారు. ఎందుకంటే దొంగ మంచోడు, ఒక దొంగ చెడ్డోడు ఉండరు. ఇద్దరు దొంగలు కాబట్టి, ఇద్దరు దొంగతనాలు చేశారు కాబట్టి ఇద్దరికి సిలువేశారు, ఇద్దరికి కూడా సిలువేశారు. చాలామంది ఏమనుకుంటాం, తండ్రి నీవు నీ రాజ్యములకు పోయినప్పుడు నన్ను జ్ఞాపకం తెచ్చుకోని చెప్పేసి అని అంటాడు. కాబట్టి తనతో పాటు సిలువేసిన దొంగని గద్దిస్తాడు. కాబట్టి ఈ దొంగ మంచోడు అనుకుంటాం. ఈ దొంగ మంచోడు అయితే సిలువ శిక్ష ఎందుకు వేస్తారండి ఆ దొంగకి? అవునంటారా కాదంటారా? దొంగల్లో మంచోళ్ళు, మంచి దొంగ చెడు దొంగ ఉండరండి. దొంగలంటే దొంగలే, బందిపోటు దొంగలు, ఇద్దరు కూడా బందిపోటు దొంగలు. దొంగలు మంచోడో చెడ్డోడో చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 15వ అధ్యాయము 32వ వచనం చూద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయము. ఇశ్రాయేలు రాజగు క్రీస్తు నీవు సిలువ మీద నుండి దిగి రావచ్చును, అప్పుడు మనము చూచి ఒకరితో ఒకరు చెప్పుకొనిరి, ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును. అదండి అక్కడ జనసమూహము. మార్క్స్ వార్తలు చదువుకున్నాం కదా మనం, 15వ అధ్యాయం అనుకుంటా. రోమ సామ్రాజ్య ప్రజలు, అధికారులు అందరూ కూడా, జనాలందరూ కూడా ఆయన్ని సిలువ వేయాలని నిందిస్తున్నారు. ఎలా నిందిస్తున్నారు? నీవు ఇశ్రాయేలీ దేవుడు కదా, నీవు దేవుడు కదా, నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించవచ్చు కదా అని చెప్పేసి పైన ఈ దొంగ అంటున్నాడు. కింద జనాలు కూడా ఎలా దూషిస్తున్నారంటే నీవు దేవుని కుమారుడు అయితే నీవు రక్షించుకుని నీవు సిలువ దిగి వస్తే మేము నమ్ముతామని చెప్పేసి జనాలు వెళ్ళిపోతా అక్కడ కింద నిలబడి ఆ కొండ మీద సిలువేసి అతనేమో మరణకరమైన వేదన భరిస్తుంటే యేసుప్రభు వారు వీళ్ళు కింద నుండి చాలా హేళన చేస్తున్నారు. ఏమని హేళన చేస్తున్నారు? నీవు దేవుని కుమారుడు కదా, నీవు ఈ సిలువ మేంచి ఇప్పుడు దిగి వస్తే మేము నమ్ముతామని చెప్పేసి అప్పుడు హేళన చేస్తున్నారు. చాలా ఎటకారంగా మాట్లాడుతున్నారు. ఈ రోజున మనుషులు కూడా మనం కూడా అప్పటి వరకు యేసుప్రభు వారిని వెంబడించిన వారే, వాళ్ళందరూ కూడా యేసుప్రభు వారు కూడా తిరిగిన వారే, యేసుప్రభు వారిని వెంబడించిన వారే, యేసుప్రభు వారే చేసిన మేలులు పొందిన వారే, యేసుప్రభు వారితోటి స్వస్థత పొందిన వారే అందరూ కూడా ఆ టైంకి ఏమైపోయారు?
హేళన చేస్తున్నారు. యేసుప్రభు వారికి ఎప్పుడైతే శిక్ష పడిందో, ఎప్పుడైతే సిలువ మీద ఆ మరణకరమైన వేదన భరిస్తున్నారో, ఈ ప్రజలందరూ కూడా కింద నుండి చాలా ఎటకారంగా, చాలా హేళన చేస్తూ, నీవు దేవుని కుమారుడు కదా, నీవు రక్షించుకుని మమ్మల్ని రక్షించవచ్చు కదా అని చెప్పేసి అంటున్నారు. ఆ అన్న మాటలతో పాటు ఈ పైనున్న దొంగ కూడా, ఈ బుద్ధి లేనోడు కూడా, ఈ యేసుప్రభు వారితో కూడా ఈయనకి శిక్ష పడింది, అయినా వీడికి సిగ్గులేదు. ఇక్కడ పైన మళ్ళీ ఇతను కూడా హేళన చేస్తున్నాడు. నీవు దేవుని కుమారుడు కదా, నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని చెప్పేసి ఆ పైన దొంగ కూడా అదే మాటలో పలుకుతున్నాడు. అంటే మనుషులు స్వభావం ఎలా ఉంటుందంటే, ఈ మాటలో మనుషులు ఉపయోగకరంగా ఉన్నంతసేపు కూడా దేవుణ్ణి ఎలా అయితే పొగిడి, దేవుణ్ణి ఎలా అయితే వెంబడించారో, అలాగే మనుషులతో మనకి అవసరం ఉన్నంతసేపు ఒకలాగా ఉంటాం, అవసరం తీరిపోతే ఇంకోలాగా ఉంటాం. అలాగే దేవునికి కూడా ఆ రోజుల్లో ఇప్పుడు మనకు జరిగింది, లేకపోతే మన 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 నాన్నలకు జరిగింది, మన తాతలకు జరిగిందని కాదు, కానీ దేవునికి కూడా ఆ రోజుల్లోనే హేళన జరిగింది. ఆ రోజుల్లో సొంత కుటుంబకులే యేసుప్రభు వారితో పుట్టిన తర్వాత వెనకాల పుట్టిన పిల్లలు ఉంటారు కదా, మా అన్నయ్యకి పిచ్చి పట్టిందని చెప్పేసి నింద వేశారు. అక్కడ యేసుప్రభు వారితో వెంబడించిన వారు అందరూ కూడా, యేసుప్రభు వారితో మేలులు పొందిన వాళ్ళు అందరూ కూడా యేసుప్రభు వారిని హేళన, గేలి చేస్తున్నారు, గేలి చేస్తూ మాట్లాడుతున్నారు. అది ఎలా గేలి చేస్తున్నారో ఒకసారి మత్తయి సువార్త 27వ అధ్యాయం 38 నుంచి 44 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త. మరియు కుడివైపున ఒకడును ఎడం వైపు ఒకడును ఇద్దరు బందిపోటి దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడి ఆ మార్గమున వెళ్ళుచుండు వారు తలలు ఆలుచు. చూసారండి, దారంట పోయి కూడా పోవచ్చు కదా, సిలువ వేస్తున్నారు. పైన యేసుప్రభు వారు చాలా శిక్ష. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి చెప్తాం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చేతులు ఉంటే చెప్పొచ్చు, పర్వాలేదు. చేతులు లేకపోతే కనుక మరి మనం ఏం చేయలేము, కానీ చేతులు ఉంటే కనుక చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మంచి టైం కదా, తినేసి నిద్రపోయే టైం కాబట్టి, ఈ 40 రోజులు ప్రార్థనకి మాలాంటి వాళ్ళు రాలేకపోయాం కాబట్టి, వచ్చారు కాబట్టి మీరు అందరూ అలవాటు అవ్వాలి. 40 రోజులు వచ్చినా అలవాటు అవ్వలేదు. మనవాడికి పడుకుని కుడిపట్టుకు అంటున్నారా, అందుకని 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్తే నిద్ర పోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంటే అక్కడ తలలు ఆలుచు, తలలో చూసారండి, మనిషి వెళ్ళిపోతుంటే వెనకాల నిద్రలు ఎలాగేస్తారంటే తలలు ఎలా ఊపుతారు. వీడు దేవాలయంను పడగొట్టి, చూసారా అయ్యగారు అన్నట్టు ఈయనన్న మాట లేదు ఇంక అక్కడ. అంటే వాళ్ళకి ఎలాగ అర్థం చేసుకుంటారంటే, ఇంక చచ్చిపోతాడు, ఇంకితను చచ్చిపోతాడు, ఈయనతో మనకి ఇంక పని లేదు కాబట్టి ఏమైనా చెల్లిపోతుంది అన్నట్టుగా, వీడు దేవాలయంను పడగొట్టి 3 రోజుల్లో కడతానన్నాడు రా అంటే ఎంత హేళన చేస్తున్నారండి. ఎన్నో సంవత్సరాల నుంచి రక్తస్రావము గల స్త్రీ ఆయన ముట్టుకుంటే స్వస్థపరచబడ్డది. ఆయన వల వేసి తెల్లవాళ్ళు వల వేస్తే చేపలు పట్టకపోతే ఇప్పుడు వెయ్యండి అని చెప్పేసి ఒక మాటతోటి వలల పిలికిలాగా చేపలు పట్టించాడు. ఇలాంటి మేలులన్నీ కూడా చూసారు. చూసినా కూడా యేసుప్రభు వారిని ఎంత హేళన చేస్తున్నారండి. అంటే చివరి నిమిషాలకు వచ్చేసాడు, ఈయన చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత ఆ బుద్ధి లేని గాడిదలకి తెలియలేదు, రేపు మళ్ళీ ఆ 3వ రోజున లెగిస్తాడు, మళ్ళందరికీ నిత్య జీవం కోసం ఈ భూలోకానికి మనిషి రూపాన్ని దాల్చాడు అని చెప్పేసి వాళ్ళు మర్చిపోయి తలలు ఊపుచు హేళన చేస్తూ, ఈ రోజున ఎలాగండి జనాలు కూడా ఎలాగంటే, ఒక ధనం ఉన్నదనుకోండి, ధనం ఉన్నవాడికి ఫుల్ సపోర్ట్ చేస్తారు, వాడు చెడు చేసినా మంచి అని చెప్తారు, ఏమీ లేనివాడికి అది మంచి చెప్పని చెడు అని చెప్తారు. అలాగా యేసుప్రభు వారితో అన్ని మేలులు పొందారు, అన్నీ చూశారు, ఆయన క్రియలు అన్నీ చూశారు. చూసినప్పటికీ కూడా హేళన చేసి తలలు ఊపుచు గేలు చేస్తూ
మాట్లాడుతున్నారు. ఆ కిందన జనాలు దారంటే వెళ్ళిపోయి కూడా వెళ్ళిపోవచ్చు కదండి. వెళ్ళిపోతూ తలల ఆడిస్తూ ఎటకారం చేస్తూ యేసుప్రభు వారిని ఆ మాట్లాడుతుంటే ఈ పైనుండి వీడికి ఈ బందిపోటు దొంగ, వీడికి నీతి ఏదో న్యాయం ఏదో ధర్మం ఏదో తెలియదు వీడికి. అలాంటి పనికిమాలినోడు కాబట్టి దేవునితో పాటు వాడికి సిలువ శిక్ష వేశారు. సిలువ శిక్ష వేస్తూ సిలువ శిక్ష అనుభవిస్తూ కూడా ఆ కోపంలో వాడికి ఆ బాధలో ఏం మాట్లాడాలో తెలియలేదు. మనిషి కదా నోటికి ఏదో వస్తే అది మాట్లాడేస్తాడు కదా. ఈయన దైవ కుమారుడు కాబట్టి ఈయన ఒక ఆజ్ఞ లేదంటే ఒక లోకము లేకపోతే ఒకటి ఆయన ద్వారా ఒకటి జరిపించాలి, లేఖనము ధర్మశాస్త్రం నెరవేర్చాలని వచ్చినోడు కాబట్టి ఈయన ఆలోచించి మాట్లాడతాడు. కానీ అతను దొంగ కాబట్టి ఏం మాట్లాడాలో తెలియక, ఆ నొప్పుతో ఏం మాట్లాడుతున్నాడో తెలియక, నీవు దేవుడు కదా, వాళ్ళతో పాటు నీవు దేవుడు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని చెప్పేసి ఆ దొంగ కూడా సిలువపై నుండి కూడా యేసుప్రభు వారిని హేళన చేస్తున్నారు. వేళన చేస్తూ అప్పుడు ఈ రెండవ దొంగ ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం ఒకసారి. 23 మరి సడన్గా ఇంత జరుగుతుంటే లోకసువార్త 23వ అధ్యాయము 43వ వచనం. ఒకసారి లోకసువార్త సడన్గా ఇది ఇంత జరుగుతుంటే, ఈ దొంగలు ఇంత హేళన చేస్తుంటే సడన్గా ఈ రెండో దొంగలో మార్పు ఎలా వచ్చిందో మనం అందరం కూడా గమనించుకోవాలి. అందుకైన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఈ సడన్గా ఈ రెండో దొంగలో మార్పు ఎలా వచ్చిందంటే, ఇక్కడ కింద ఉండి అందరూ హేళన చేస్తున్నారు. అందరూ హేళన చేస్తున్నప్పుడు ఆ జన సమూహంలో కొంతమంది యేసుప్రభు వారు చేసిన మేలును కూడా గుర్తు తెచ్చుకుంటున్నారు. అయ్యో నా ప్రభువా, నా బోధకుడా, నీకు ఏ తప్పు చేయకుండా నీకు శిక్ష వేశారు, నీవే నా ఇంటి వారిని రక్షించావు. ఈయన అనేక మందిని రక్షించారు. అనేకమైన పాపంలో పడిపోతుంటే అనేక మందిని పాపంలో పడిపోతుంటే రక్షించాడు. అనేక మందికి కళ్ళు ఇచ్చాడు. అనేక మంది జబ్బుతో ఉన్నవారిని, జబ్బు కళ్ళు ఉన్న వాళ్ళని సువార్త చేసిన టైంలో, ఈ సువార్త పరిచర్య చేసే టైంలో అనేక మంది అద్భుతాలు చేశాడు. అనేక మంది స్వస్థపరచబడ్డారు. అనేక మంది ఈయన వెంబడించారు అని చెప్పేసి చెప్పుకుని కొంతమంది ప్రజలు ఉన్నారు, కొంతమంది గేలి చేసి ప్రజలు కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ రెండవ దొంగ ఇవన్నీ కూడా ఒక చెవిని వింటున్నాడు. ఏమని? కొంతమంది ప్రజలు ఇలా చెప్పుకుంటున్నారు, కొంతమంది ప్రజలు అలా చెప్పుకుంటున్నారు. అంటే ఈ శిక్ష మనకి సబమే, మనము తప్పులు చేశాం కాబట్టి మనకు సబమే. కానీ ఈయన ఇన్ని ఆశ్చర్యకార్యములు చేశాడట, ఈయన ఇన్ని స్వస్థతలు చేశాడట, ఈయన ఇలా చేశాడట. ఈయన సువార్త కేవలము పాపం చేసే వాళ్ళని రక్షించబడడానికి ఒక రాజ్యం ఉంటుందంటే, ఈయనకి ఒక రాజ్యం స్థాపించడం కోసమే వచ్చాడట. ఈ భూలోకంలో ఏ మనిషి కూడా నశించిపోవడానికి ఈయనకి ఇష్టం లేదంట. తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వముని ఈయన చూస్తామంట మనం అందరం కూడా అని చెప్పేసి కొంతమంది ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఈ అనుకున్న మాటలన్నీ కూడా ఈ ఒక దొంగ ఇంకా అప్పటికి అలా తిడతానే ఉన్నాడు. ఒక దొంగ ఈ జనాలు అనుకున్న మాటలన్నీ కూడా వింటున్నాడు. విని అప్పుడు అంటున్నాడు. 39వ వచనం చూద్దాం ఒకసారి. ఆయన దూషించుచు నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే అప్పుడు అంటున్నాడండి రెండో వాడు. ఏమంటున్నాడు రెండో దొంగ? అప్పుడు మొదటి దొంగ విన్నాడు కదా ఈ మాటలన్నీ విని, రెండో వాడు ఆ దొంగని గద్దిస్తున్నాడు. నీవు కూడా అదే శిక్షలో ఉన్నావు కదా, నీవు దేవునికి. అప్పుడు అర్థమైందండి, ఒక పరిశుద్ధుడిని తీసుకొచ్చి మనలాంటి దొంగల మధ్యన సిలువేశారు, ఈయన ఏ తప్పుదమ్ము చేయలేదు అని చెప్పేసి ఆ రెండో దొంగకి అప్పుడు అర్థమైంది. అప్పుడు ఏమంటున్నాడు? రెండో దొంగని గద్దించి, మనకైతే ఇది న్యాయమే. చూసారండి, ఆ దొంగ రెండో దొంగతో ఏమంటున్నాడు? సంభాషణ జరుగుతుంది అక్కడ. మనకైతే ఈ శిక్ష న్యాయమే,
ఎందుకంటే ఆడికి తెలుసు, ఆ దొంగకు తెలుసు, ఆడి దొంగ కాబట్టి ఆ దొంగకు తెలుసు మనకి ఈ ఈ శిక్ష సబబే. చదవండి. మనం చేసిన వాటికి అదిగోండి, మనము చేసిన తప్పిదములకు తగిన ఫలము పొందుచున్నాము. అర్థమైందండి? తప్పు చేశాడు, తప్పు చేసి పశ్చాత్తాపడుతున్నాడు. అక్కడ ఆ దొంగ సిలువ మీద ఉండి మనం తప్పు చేసాము, ఆ పక్కన ఉన్న దొంగని గద్దించి మనం తప్పు చేసావురా, మనం తప్పు చేసాం కాబట్టి ఈ శిక్ష పడుతున్నాం. మనకు సబబే, ఈ శిక్ష మనకు సబబే. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి అదిగోండి ఆయనను చూచి అప్పుడు వీళ్ళిద్దరూ సంభాషణ జరిగి వాళ్ళిద్దరూ కూడా మనం తప్పు చేసాం కాబట్టి ఈ శిక్ష మనకి కరెక్టే. కానీ ఈయన యందు ఏ దోషమో పిలాతు తీర్పు తీర్చినప్పుడు ఏ విధంగా నాకు ఈయన యందు ఏ తప్పు కనబడట్లేదని చెప్పేసి ఎలాగైతే తీర్పు చెప్పాడో అదే విధంగా ఈ సిలువ వేసిపడిన మరొక దొంగ ఏమంటున్నాడు, ఇదే విధంగా ఈయన యందు ఏ తప్పుదము కనబడట్లేదని అప్పుడు తనలో తాను పశ్చాత్తాప పొందడం మొదలు పెట్టాడు. తన తప్పిదము తాను తెలుసుకున్నాడు. ఈయన తప్పు చేయలేదు, మనం తప్పు చేసాం కాబట్టి మనకి ఈ శిక్ష కరెక్టే అని చెప్పేసి అప్పుడు ఆ దొంగ అంటున్నాడు, యేసు ఆయనను చూసి, అప్పుడు యేసు ప్రభు వారిని ఆ సిలువ మీద ఉండగా ఆయన కేసి చూసి, ఆయన ముఖం కేసి యేసు ఆ దొంగ చూసి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు, అబ్బా ఎంత చక్కటి మాట అండి. ఈ దొంగకి అర్థమైంది, ఈయన ఒక రాజ్యం స్థాపిస్తాడు, ఆ రాజ్యానికి కోసమే మరణించి అక్కడికి వెళ్ళిపోతున్నాడు. తండ్రి నేను తప్పు చేశాను, నేను చాలా భయంకరమైన తప్పు చేశాను, నేను బందిపోటు దొంగని, నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోవయ్యా అని చెప్పేసి అక్కడ పశ్చాత్తాప పడి ప్రార్థిస్తున్నాడు. ప్రార్థన అంటే మరి అక్కడ ప్రార్థన అంటే ఏముంది, ఇంకా అదే కదా, పశ్చాత్తాప పడితేనే కదా. ఇప్పుడు పశ్చాత్తాపడి ఆ క్షణాన్నే ఆ దొంగ పశ్చాత్తాపడి నీవు నీ రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాడు. అప్పుడు మన యేసు ప్రభు వారు ఏ మనిషి ఎలా ఆలోచిస్తాడు, ఏ మనిషి స్వభావం ఎలాంటిది, ఎవరి స్వభావం ఎలాంటిది, యేసు ప్రభు వారు ఆ దొంగ యొక్క హృదయ రహస్యాన్ని ఎరిగాడు కాబట్టి అక్కడ మంచి చక్కటి మాట యేసు ప్రభు వారు అంటున్నారు. అందుకైన వానితో, అప్పుడు ఆ దొంగతో, ఇద్దరితో అనట్లేదండి, ఎందుకంటే ఈ దొంగ హృదయ రహస్యాన్ని ఎరిగాడు, దేవుడు పశ్చాత్తాప పొందాడు కాబట్టి ఆ దొంగతో అంటున్నాడు. ఆ దొంగతో ఏమన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. చూసారండి, అక్కడ పశ్చాత్తాప పొందాడు కాబట్టి యేసు ప్రభు వారు ఆ దొంగతో నీవు కూడా నా రాజ్యంలో ఉంటావా అని చెప్పేసి మాట ఇచ్చాడు. నిజానికి మనం ఏమనుకుంటామంటే బాప్తిసం పొందితేనే పరలోక రాజ్యం వెళ్తామేమో అని చెప్పేసి అనుకుంటాం. బాప్తిసం పొంది మన క్రియలు బాగోకపోతే రెండో దొంగ టైపులో ఉంటుంది మన పని. పక్కనే ఉన్న ఇంకో దొంగ ఎలా ఉన్నాడో అలానే ఉంటుంది. బాప్తిసం పొందుకున్నంత మాత్రాన మనకి రిజర్వేషను చేయించుకుంటాం కదా, బస్సులకి ట్రైన్కి, అలాగే రిజర్వేషన్ చేయించుకోవడానికి అవ్వదు అక్కడ పరలోక రాజ్యంలో. అంటే బాప్తిసం తీసుకుని చాలామంది బాప్తిసం తీసేసుకుంటే పరలోక రాజ్యం వెళ్ళిపోవచ్చు, నేను ఇంకా రిజర్వేషన్ చేయించేసుకున్నాను, నేను ఏంటది అయ్యగారితో 3 రోజులు ఉపవాసం ఉండి బాప్తిసం తీసేసుకున్నాను అనుకుంటే అక్కడ స్థానం లేదు. పశ్చాత్తాప కలగాలి. ఆ దొంగకి ఏ విధంగా అయితే పశ్చాత్తాప కలిగి మారు మనసు పొంది అప్పటి వరకు చేసిన క్రియలు, అప్పటి వరకు చేసిన పాపపు పనులన్నీ కూడా ఎలాగైతే విడిచిపెట్టాడో అలాగే మనం కూడా బాప్తిసం తీసుకున్నంత మాత్రాన మన క్రియలు బాగోకపోతే మనం పరలోకం కాదు కదా, అంచుల వరకు కూడా మనం వెళ్ళాం. ఇది మాత్రం సత్యం. బాప్తిసం తీసుకుని మన క్రియలు బాగోవాలా, మన పనులు బాగోవాలా, ముఖ్యంగా క్షమా హృదయం కలిగి ఉండాలి. ఈ రోజున క్రైస్తవుల పరిస్థితి చాలా భయంకరంగా ఉందండి. మీరు వార్తలు కానీ యూట్యూబ్లు కానీ చూస్తున్నారో లేదో తెలియదు, కానీ క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉందంటే, మొన్న
రీసెంట్గా ఒక పాస్టర్ గారిని చంపేశారు, ఇంకో పాస్టర్ గారిని తెలియకుండా అరెస్ట్ చేశారు. ఇవన్నీ కూడా క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులకు నిదర్శనం. ఇవన్నీ కూడా అసలు ఆ పాస్టర్ గారిని ఎందుకు చంపారని అని ఆలోచిస్తేనటండి, కన్వర్షన్ ఏంటది, కన్వర్షన్ బిల్లు ఎవరో నార్త్ ఇండియన్స్ స్టేట్ వాళ్ళు బిల్లు వేశారట సుప్రీంకోర్టులో, ఢిల్లీలో. ఏ బిల్ అంటే అది, ఇప్పుడు మనము మన ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, అక్కడ పక్కన ఉన్న మనిషికి మన మాట వింటున్నాడంటే 2 మాటలు దేవుని మాటలు చెప్పొచ్చు. అలా చెప్పినప్పుడు ఆ బిల్లుకి అర్థం చెప్తున్నాను, ఆ సుప్రీంకోర్టులో వేసిన బిల్లుకి అర్థం చెప్తున్నాను. అలా చెప్పినప్పుడు ఆడికి ఇష్టం లేదనుకోండి, ఈడు నన్ను మతం మార్చడానికి నన్ను ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి ఆడి మీద కేసు వేసామనుకోండి, ఆడు మన మీద కేసు వేసాడు అనుకో, యావజ్జీవ కారాగార శిక్ష అట, ఇంకా లైఫ్ లాంగ్ అందులో ఉండాలి మనం. అంటే సువార్త చేయడానికి ఇంకా ఆస్కారం లేదు. అలాంటి బిల్లు వేస్తే ఎవరు కూడా ముందుకు రాకపోతే ఈ ప్రవీణ్ పగడాల గారు ఆ బిల్లు వేసారట సుప్రీంకోర్టులో. అది వేసారట, ఆ బిల్లు వేసారట వాదించడానికి, ఆయనతో వాదించడానికి. మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది, ఎవరు ఇష్టం వచ్చిన మతం వాళ్ళు స్వీకరించవచ్చు, నువ్వు ఆ బిల్లు మతం మార్చకూడదు, మనకు మాట్లాడే హక్కు ఇచ్చింది, మన ఇష్ట దైవాన్ని మనం ఎవరో ఇష్ట దైవాన్ని వాళ్ళు కొలుచుకోవచ్చు, ఎవరు ఇష్టమైన దేవుణ్ణి వాళ్ళు కొలుచుకోవచ్చు అని చెప్పేసి రాజ్యాంగం కల్పించిన హక్కుని మీరెవరో ఆ చట్టాన్ని కొట్టేయడానికి అని చెప్పేసి ఆ కేసుకి ఈయన రిటర్న్ బిల్లు వేసాడు. బిల్లు వేస్తే వాళ్ళకి తెలుసు, ఈ బిల్లు వేసిన వాడికి తెలుసు ఇది న్యాయమే, మనం వేసింది అన్యాయం అని తెలుసు వాళ్ళకి. ఇది వేస్తే ఇది కొట్టేస్తారు, కరెక్టే, ఇతను మళ్ళీ ఇది కోర్టులో వేసాడు కాబట్టి ఇది కొట్టేస్తారు కాబట్టి ఏడాది ఎక్కేస్తారు. ఈ క్రైస్తవులు పెరిగిపోతున్నారు, ఈ క్రైస్తవులు ఎలాగైనా ఆఫ్ చేయాలా అని చెప్పేసి ఇతన్ని ఎలాగైనా అంతమొందించాలని చెప్పేసి ఆ బిల్లు వేసిన పాపానికి చంపేయాలి. అదేమో ఏంటది యాక్సిడెంట్ కింద తీర్పిచ్చింది పోలీసులు. మరి పోలీసుల తీర్పు ప్రకారంగా మనం ఉండాలి కాబట్టి మనం ఏం చేయలేము. ఇప్పుడు రానున్న రోజుల్లో అంత భయంకరంగా ఉంది. దాన్ని ఖండించి మాట్లాడినందుకు అజయ్ బాబు గారని పాస్టర్ గారని నైటు 9 గంటలకి 8:30కి తెలియకుండా ఎక్కడికి తీసుకెళ్లారో తెలియకుండా అరెస్ట్ చేసి 2 రోజులు చాలా భయంకరంగా చిత్రహింసలు పెట్టి చాలా భయంకరంగా అరెస్ట్ చేసి పెట్టారట. అంత భయంకరంగా ఉన్నాయండి రోజులు. ఇప్పుడు రానున్న రోజుల్లో ఆ బైబిల్ పట్టుకుని మనం రోడ్డు అంటూ వెళ్ళినా కూడా కొట్టినా అది అడిగే అవకాశం కూడా లేదు. కాబట్టి మనం చాలా భయంకరమైన రోజుల్లో ఉన్నాం. దాన్ని బట్టి చాలామంది ఏంటది పేరుకి భక్తిగా జీవిస్తున్నాం కానీ లోపల భక్తి జీవితాలు లేవు. కాబట్టి అటువంటి భక్తి కాకుండా బ్రతికితే క్రీస్తు కొరకు, చావైతే క్రీస్తు కొరకు అన్నట్టుగా మనం అందరం కూడా రానున్న రోజుల్లో ఎటువంటి అపోహలకి భయపడకుండా మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. ఇక్కడ ఈ దొంగ బాప్తిసం తీసుకోకపోయినా పశ్చాత్తాపంతో ఆయన ఆ మాట యేసుప్రభు వారిని అడిగారు కాబట్టి, ఆ దొంగ విశ్వసించి నమ్మాడు కాబట్టి యేసుప్రభు వారు, ఇంతకీ ఆ దొంగ మరి ఆ మాట యేసుప్రభు వారు అన్నారు కదా, రక్షించబడ్డాడంటారా లేదంటారా? ఆ దొంగ రక్షించబడ్డా లేదంటారా? ఎందుకు రక్షించబడ్డాడు? విశ్వసించి పశ్చాత్తాపడ్డాడు. మార్కు సువార్త 16:16లో చెప్పినట్టు నమ్మి కదా, నమ్మని వానికి శిక్ష విధించబడును. అక్కడ ఆ దొంగ నమ్మలేదు కాబట్టి శిక్ష విధించబడుతుంది. అంటే ఇక్కడ సిలువ శిక్ష కాదండి, పైన ఇంకో శిక్ష ఉంటుంది మళ్ళీని. ఆ పైన ఆ శిక్ష విధించబడుతుంది. ఈ దొంగకి నిత్యరాజ్యంలో చోటిచ్చాడు. కొర్నేలి ఇంట్లో ఇటువంటి సందర్భమే చాలామంది అనుకోవచ్చు. కొర్నేలి ఇంట్లో పేతురు గారు బోధ చేస్తుంటే అక్కడ చాలామంది బాప్తీసం తీసుకోలేదు అప్పటికి. కానీ అక్కడ ఈయన చెప్పిన బోధకి, ఈయన చెప్పిన
ఆ వాక్యాన్ని ఉద్దేశించి పరిశుద్ధాత్మ దేవుడు ఆ బాప్తిసం తీసుకోలేని వాళ్ళ మీదకే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. కానీ నిజానికి బాప్తిసం తీసుకోకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి ఎలా వస్తాడు ఆలోచిస్తే మరి అది కరెక్ట్ కదా. బాప్తిసం తీసుకోకుండా పరిశుద్ధాత్మ దేవుడు రాకూడదు కదా. కానీ అక్కడ ఆ పేతురు గారు బోధిస్తుంటే ఆ భక్తికి లేదంటే ఆయన చెప్పిన మాటలకి పడ్డారు కాబట్టి అక్కడ పరిశుద్ధాత్మ వాళ్ళ మీద అభిషేకించబడ్డాడు. అలాగే వీళ్ళందరూ కూడా మనం అందరం కూడా నమ్మి బాప్తిసం పొంది పశ్చాత్తాపడి ఏ విధంగా అయితే యేసు ప్రభు వారిని వెంబడిస్తామో ఆ విధంగానే ఆ దొంగ కూడా పశ్చాత్తాపడి ఉన్నాడు కాబట్టి ఆ దొంగ రక్షించబడ్డాడు. విశ్వాసం ఉంది మేను, ఆ దొంగలో విశ్వాసం ఉంది. దేవుడు ఈ మాట అంటే నన్ను రక్షిస్తాడని చెప్పేసి ప్రగాఢమైన మంచి నమ్మకంతో యేసు ప్రభు వారి మీద ఆ విశ్వాసం ఉంచి ఆ దొంగ నీవు నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం తెచ్చుకోమని చెప్పేసి ఆ దొంగ ఎప్పుడైతే పశ్చాత్తాపడి వేదనతో ఆయన మరి ఆ బాధపడుతూ ఎంత బాధ అయితే అనుభవిస్తున్నాడు అంత బాధలో కూడా నీవు తండ్రి నీవు వెళ్ళినప్పుడు నీ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం తెచ్చుకోమని చెప్పేసి అన్నాడు. యోహాను సువార్త 3:16 ఒకసారి చూద్దామండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా వాని యందు నమ్మిన వాని యందు అద్దుకండి విశ్వాసముంచు ప్రతి వాడును రక్షించబడును. చూసారండి ఇక్కడ ఏమంటున్నారు యేసు ప్రభు వారు, ప్రతి ఒక్కరు కూడా నమ్మి విశ్వాసం ఉంచి ఎవరైతే నమ్ముతారో నమ్మిన తర్వాత విశ్వాసం ఎవరైతే ఉంచుతారో వాళ్ళందరినీ కూడా యేసు ప్రభు వారు రక్షిస్తాను అంటున్నాడు. అలాగనే ఆ దొంగని కూడా సిలువలో రక్షించి నీవు కూడా పరదైసులో ఉంటావని చెప్పేసి అంత చక్కని మాట యేసు ప్రభు వారు పలికి ఆ దొంగని పోతూ కూడా యేసు ప్రభు వారు మరణించి వెళ్ళిపోతా కూడా ఆ దొంగకి నిత్యరాజ్యంలో చోటిచ్చి యేసు ప్రభు వారు అంత పరిశుద్ధాత్మ దేవుడిగా తప్పులు క్షమించి హృదయముగా ఆ మాట మాట్లాడి పలికిన దేవుడికి ఏమిచ్చినా మనం రుణం తీర్చుకోలేమండి. ఇంత చక్కటి అవకాశం ఇచ్చి దేవుని నేను చెప్పిన ఈ మాటలు తప్పులు ఉన్నా విని జాగ్రత్తగా ఆలకించి నాకు సపోర్ట్ చేసి అందరూ కూడా సపోర్ట్ చేసిన విధానాన్ని బట్టి మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ సమయం ఇచ్చిన అయ్యగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. సమయం ఎక్కువగా అనుకుంటే దయతో క్షమించమని అడుగుతున్నాను.